హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఈరోజు మనం కేరళ స్టైల్లో ఎగ్ తోరన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీని తయారీ కోసం ముందుగా 4 కోడిగుడ్లను తీసుకుని ఒక బౌల్లో పగలగొట్టుకుని వేసుకోవాలి. గుడ్లు సొనంతా బాగా కలిసిపోయే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఎగ్ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాం. అలాగే వేరొక గిన్నెలోకి అరకప్పు కొబ్బరి తురుము తీసుకోవాలి. ఇందులో పావు స్పూన్ జీలకర్ర వేసుకుని కలుపుకుందాం. ఇలా కలుపుకున్న కొబ్బరి తురుము కూడా పక్కన పెట్టుకుందాం. కర్రీ తయారీ కోసం ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఇందులో పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి. నూనె హీట్ అయిన తర్వాత 2 ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. ఇందులో 2 పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా పుదీనా, కరివేపాకు, కొత్తిమీర వేసుకుని వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేగనివ్వాలి. ఇవి 2 నిమిషాల పాటు వేగిన తర్వాత కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఇందులో వేసుకుని బాగా కలిసేలా కలుపుకోవాలి. క్రింద వైపున మాడిపోకుండా స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోవాలి. ఈ ఎగ్ మిశ్రమము సగం ఉడికిన తర్వాత జీలకర్ర కలిపిన కొబ్బరి తురుము వేసుకోవాలి. దీనిని 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. చివరిగా 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకుని మరొక్కసారి బాగా కలుపుకోవాలి. దీనిని 1 నిమిషం పాటు వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుని దించేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూసారు కదండి, టేస్టీ ఎగ్ తోరన్ చాలా సింపుల్ గా తయారు చేసుకున్నాం. ఇది రైస్ లోనే కాకుండా చపాతీ లాంటి టిఫిన్స్ లో కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.